హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల నరేష్. మీరు చూస్తున్నారు యువరం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి కొత్త జిల్లాల ప్రకారం, కొత్త రూల్ ప్రకారం లోకల్ క్యాడర్ ఏదవుతుంది, లోకల్ జిల్లాలు ఏమవుతాయి, ఎవరు లోకల్ అవుతారు, ఎవరు నాన్ లోకల్ అవుతారు, ఎవరిని లోకల్గా పరిగణిస్తారు, ఎవరిని నాన్ లోకల్గా పరిగణిస్తారు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం పడతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని చివరిదాకా చూసి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు దయచేసి నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉపయోగకరమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్తే కొత్త జోనల్ వ్యవస్థ అండ్ కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత మనకు లోకల్ నాన్ లోకల్ అనే డెఫినేషన్ అనేది మారిపోయింది. ఎవరు లోకల్ అవుతారు, ఎవరు నాన్ లోకల్ అవుతారు అనేది గత 10 జిల్లాలకు ఇప్పుడు ఉండేటువంటి 31 జిల్లాలు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 33 అమల్లో ఉన్నాయి. అప్పుడు జియో వచ్చినప్పుడు 124 జియో నంబరు రిలీజ్ అయిన రోజు 31 ఉండే కాబట్టి 31 జిల్లాలకు సంబంధించినటువంటిది జియో విడుదలైంది. అప్పుడు అసలు ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి, ఏమేమి కన్సిడర్ చేయాలనే విషయాన్ని మనకు క్షుణ్ణంగా చెప్పారు. జియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో క్లిక్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి, అంటే గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే జియో డౌన్లోడ్ అవుతుంది, చూసుకోండి. ఆ జియోలో పేజీ నెంబర్ 7లో ఉంటుంది చూడండి, లోకల్ ఏరియా అని. ఆరో పేజీలో లోకల్ ఏరియా అని ఉంటుంది, 7వ పేజీలో లోకల్ క్యాండిడేట్ అని ఉంటుంది. దాన్ని చదవండి, మీకు కూడా అర్థమవుతుంది. నేను మీకు చెప్తున్నది ఏంటంటే, ఏ క్యాండిడేట్ అయితే ఎవరైతే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు, 1 నుంచి 7వ తరగతి వరకు ఉండేటువంటి 7 సంవత్సరాల కాలంలో, ఈ 7 సంవత్సరాల పీరియడ్లో మ్యాక్సిమం అంటే ఇప్పుడు 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు కదా, మ్యాక్సిమం 4 వరుస సంవత్సరాలను ఏ జిల్లాలో అయితే చదువుతాడో ఆ జిల్లాను లోకల్గా పరిగణించాలి అని చెప్పేసి జియో నంబరు 124 మనకు చెప్తుంది. అంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఏవైనా వరుసగా 4 సంవత్సరాలు చదివినటువంటి జిల్లా లోకల్ జిల్లా. 1 నుంచి 4 కావచ్చు, 2 నుంచి 5 కావచ్చు, 3 నుంచి 6 కావచ్చు, లేదంటే 4 నుంచి 7 కావచ్చు. మీరు ఏది చదివినా సరే వరుసగా 4 సంవత్సరాలు ఒక జిల్లాలో చదువుకొని ఉంటే అది మాత్రమే మీకు లోకల్ జిల్లా. మిగతా 10వ తరగతి వరకు కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ, పిహెచ్డి మీరు ఎక్కడ చదివినా సరే కన్సిడర్ చేయరు. 1 నుంచి 7వ తరగతి వరకు మాత్రమే కన్సిడర్ చేస్తారు అని మనకు పేర్కొనడం జరిగింది. ఇది మరి ఏ విధంగా చూస్తారు అంటే, స్టడీ సర్టిఫికెట్లను చూస్తారు. మీరు ఏ స్కూల్లో అయితే చదివారో ఆ స్కూలు ఏ విలేజ్లో ఉంది, ఏ మండలంలో ఉంది, ఏ జిల్లాలో ఉందో చూస్తారు. అప్పటి ఉండే అటువంటి గ్రామం కానీ, మండలం కానీ, జిల్లా కానీ ప్రస్తుతం ఎక్కడుందో చూస్తారు. ప్రస్తుతం ఎక్కడుంటే దాన్నే లోకల్గా పరిగణిస్తారు. అంటే మీరు చదివినటువంటి స్కూల్ ఇప్పుడు ఎక్కడుంది, అది ఏ జిల్లాలో ఉంది, ఆ జిల్లానే మీకు లోకల్ జిల్లా. ఇది మనకు జియో నంబర్ 124 ప్రకారం. మరి ఇట్లా లేకపోతే ఎట్లా అని అంటే, మనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. వరుసగా 4 సంవత్సరాలు అనేది ఒకవేళ లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ 3 సంవత్సరాలు ఒక దగ్గర, 3 సంవత్సరాలు ఒక దగ్గర, ఇంకొక సంవత్సరం ఇంకో దగ్గర చదివాడు అనుకోండి. వరుసగా 4 సంవత్సరాలు ఉందా ఇందులో? లేదు. కాబట్టి అతను ఈ రూల్ను బ్రేకప్ చేసిన వాడు అవుతాడు. కాబట్టి వాళ్ళు ఏదైతే జాబ్ కోసం అప్లై చేస్తారో, ఏ రిక్రూట్మెంట్కి అయితే వాళ్ళు అప్లై చేసుకుంటారో ఆ నోటిఫికేషన్ డేట్ నుండి కిందికి 4 సంవత్సరాలు ఏ ఏరియాలో రెసిడెన్సీ ఉంటుర్రో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ని, అంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ని, నాట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, లోకల్ ఏరియాను గుర్తించేటువంటి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి అని చెప్పారు. అంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉండేటువంటి 7 సంవత్సరాలలో వరుసగా 4 సంవత్సరాలు ఏవైనా సరే ఏ జిల్లాలో అయితే చదువుతారో అదే లోకల్ జిల్లా. లేని ఎడల మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అనేది మీ ఆధార్ కార్డు అనేది ఎక్కడే ఉంటుందో, మీ రేషన్ కార్డు ఎక్కడ ఉంటుందో, మీ పర్మనెంట్ రెసిడెన్షియల్ ఎక్కడ ఉంటుందో ఆ మండలు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. అదంతా మీకు తెలిసిన విషయమే. ఇది లోకల్ ఏరియా, లోకల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి కొత్త డెఫినేషన్. అదే పాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ 10 జిల్లాలు ఉన్నప్పుడు పాత లోకల్ డెఫినేషన్ ఏ విధంగా ఉంటుండే అంటే, 1వ తరగతి నుంచి కాకుండా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే కన్సిడర్ చేసేవారు. 4 నుంచి 10వ తరగతి వరకు ఈ 7 సంవత్సరాలలో ఎక్కడైతే 4 సంవత్సరాలు చదువుతారో, లేదు అని అంటే మ్యాక్సిమం ఇయర్స్ చదువుతారో, ఆ మ్యాక్సిమం ఇయర్స్ ఏ జిల్లాలో అయితే ఉంటుందో ఆ జిల్లాని లోకల్ జిల్లాగా పరిగణించేవారు.
మ్యాక్సిమం అంటే 4 కావచ్చు, 3 అయినా పర్లేదు. 3 సంవత్సరాలు ఒక దగ్గర, 3 సంవత్సరాలు ఒక దగ్గర, 1 సంవత్సరం ఒక దగ్గర చదివారనుకోండి. లాస్ట్ 3 సంవత్సరాలు ఎక్కడ చదివారనేది చూసి లాస్ట్ 3 సంవత్సరాలు చదివిన జిల్లాను లోకల్ జిల్లాగా పరిగణించేవాళ్ళు. లేదు అని అంటే 2 సంవత్సరాలు ఒక దగ్గర, 2 సంవత్సరాలు ఒక దగ్గర, 2 సంవత్సరాలు ఒక దగ్గర చదివి 1 సంవత్సరం ఒక దగ్గర చదివితే మ్యాక్సిమం ఇయర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2. ఆ 2 సంవత్సరాలు చదివిన దానిలో లాస్ట్కు చదివింది ఎక్కడ? ఏ జిల్లా అయితే ఉంటుందో దాన్ని మాత్రమే లోకల్ జిల్లాగా పరిగణించేవాళ్ళు. ఇది పాత పద్ధతి. కానీ కొత్త పద్ధతిలో ఇవన్నీ ఆప్షన్స్ లేవు. కేవలం ఒకే ఒక ఆప్షన్. 1 నుంచి 7వ తరగతి వరకు ఉండేటువంటి 7 సంవత్సరాలలో వరుసగా 4 సంవత్సరాలు చదివినటువంటి జిల్లానే లోకల్ జిల్లా. ఈ జిల్లా ఏ జోన్లో ఉంటే ఆ జోన్ లోకల్ జోనల్, మిగతా అన్నీ నాన్ లోకల్ జోన్ కిందకి వస్తారు. ఆ జోను ఏ మల్టీ జోన్ కిందకి వస్తే ఆ మల్టీ జోన్నే లోకల్ మల్టీ జోన్గా, వేరే మల్టీ జోన్ను నాన్ లోకల్ మల్టీ జోన్గా ఈ విధంగా కన్సిడర్ చేస్తారు. దీనికి మనం ఇవ్వాల్సింది మన రెసిడెన్సీ సర్టిఫికేటో లేకపోతే మన ఆధార్ కార్డో ఇంటర్ అడ్రస్ అవేవి కావు. కేవలం స్టడీ సర్టిఫికేట్స్ మాత్రమే. ఆ స్కూల్ స్టడీ సర్టిఫికేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవి లేనట్లయితే అప్పుడు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ ఇష్యూ వచ్చింది. జియో నంబర్ 124 ప్రకారం లోకల్ క్యాడర్ మీరు ఈ జిల్లా కాదు అని చెప్పేసి కొందరి పోస్టులను హోల్డ్లో పెట్టడం జరిగింది. అయితే కొత్త రిక్రూట్మెంట్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి రిక్రూట్మెంట్ కాబట్టి ఆ రిక్రూట్మెంట్లో కొంచెం దీనిపైన అవగాహన లేక విద్యార్థులందరూ పాత జిల్లాను కొందరు పెట్టుకోవడం జరిగింది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ లోకల్ ఏరియాను ఏ విధంగా కన్సిడర్ చేయాలి అనేది కూడా తలకు మించిన భారంగా, అంటే వాళ్ళకు పెద్ద తలనొప్పిగా మారింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, డిపిఓ గారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు సరిగా లేవు అని తెలిసింది నాకైతే ఇప్పటి వరకు. సో దానిపైన ఇంకో కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి కొంతమంది జేపీఎస్ అభ్యర్థులు 2 సంవత్సరాలు ఒక దగ్గర, 2 సంవత్సరాలు ఒక దగ్గర, లేకపోతే మధ్యలో 1 సంవత్సరం స్టడీ సర్టిఫికెట్లు లేక, కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ప్రైమరీ లెవెల్లో ఉండేటువంటి స్టడీ సర్టిఫికెట్లు లేక దాన్ని ప్రైవేట్ స్టడీగా పరిగణించి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ను ప్రొవైడ్ చేయడం వల్ల, లేదు అంటే కొన్ని కారణాల వల్ల మొత్తం మీదనైతే వరుసగా 4 సంవత్సరాలు చదువుకున్నటువంటి స్టడీ సర్టిఫికెట్లు లేక వాళ్ళను హోల్డ్లో పెట్టడం జరిగింది. జస్ట్ ఆపడం జరిగింది అంతే. వాళ్ళ ఆర్డర్ని ఆపడం జరిగింది. అంతేగాని అనర్హులుగా ప్రకటించి మిమ్మల్ని ఏదో తీసేయడం కాదు. రిక్రూట్మెంట్ను హోల్డ్లో పెట్టారు. మీ పోస్టులు ఎటు పోవు, ఎవరికి ఇవ్వరు. దీనిపైన క్లారిటీ వచ్చేంత వరకు మాత్రమే ఆపడం జరిగింది. ఎవరో చెప్పినట్లుగా ఏదో అయినట్లుగా మీరు ఎవరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఎవరు దీని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ డిపిఓ గారులు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేటువంటి ఎంతమంది అయితే ఈ విధంగా లోకల్ క్యాండిడేట్ను నిర్ధారించే అటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదో, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేసి మేము ఇదే జిల్లా లోకల్ అని పరిగణించమన్నారో వాళ్ళందరి డాటాని, వాళ్ళ స్టడీ సర్టిఫికేట్లు, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా చదువుకున్నారు అనే ప్రైవేటా రెగ్యులరా ఓపెనా ఆ డీటెయిల్స్ అన్నీ రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు పంపించి వాళ్ళ అభిప్రాయాన్ని కోరడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత ఏ జిల్లాను లోకల్గా ప్రకటించాలి, నాన్ లోకల్ చేయాలి, అసలు ఏ విధంగా చేయాలి అని చెప్పేసి అక్కడి నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతనే జిల్లా లెవెల్లో ఉండేటువంటి డిపిఓ సార్లు మనకు ఆర్డర్ కాపీలు అందజేస్తారు. అప్పటి వరకు ఆగండి, కొంచెం లేట్ కావచ్చు. ఎందుకంటే ఈ 2-3 డేసే ఉంది. ఈ 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావచ్చు, ఎలక్షన్ నోటిఫికేషన్. సో డిపిఓ గారులు మళ్ళీ అప్పుడు కూడా కొంచెం బిజీ ఉండొచ్చు. కొంచెం లేట్ అవుతుందేమో కానీ స్పష్టమైన ఆదేశాలు వస్తాయి. మీకు న్యాయం జరుగుతుంది, మీకు జాబ్స్ వస్తాయి. ఎవ్వరు ఏ జీవో ప్రకారం మీరు లోకల్ కాదు, మీరు నాన్ లోకలు, ఈ రికార్డ్స్ ఇట్లా ఉన్నాయి, జీవో ఇది చెప్తుంది అని మాత్రం ఎవరు ఏది చెప్పినా కానీ నమ్మకండి. మీకు స్పష్టంగా ఉంది, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయమని ఉంది అక్కడ. కావాలి అని అంటే జియో నంబర్ 124 కాపీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. పేజ్ నెంబర్ 7లో ఉంది. వరుసగా 4 సంవత్సరాలు చదువుకోకపోతే ఈ స్టడీలో డిస్టర్బెన్స్ ఉన్న లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుందని అన్నారు. లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోండి. మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ నుండి 4 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నానని నిర్ధారిస్తూ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఆ జిల్లా మీకు లోకల్ అవుతుంది. సో ఎవరు వరీ కాకుండా డిపిఓ గారి నుంచి మళ్ళీ కాల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా డిపిఓ గారు మీకు కాల్ చేస్తారు. మీ జాబ్స్ మీకు ఉంటాయి. ఎట్టి పరిస్థితులలో మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇది లోకల్ జిల్లాకు సంబంధించి అండ్ లోకల్ క్యాడర్కి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్ నిర్ధారించేటువంటి విషయం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, యూజ్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.